వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అండ్ హరిహరములు స్టార్టింగ్ లో క్రిష్ గారు చేసి తర్వాత అది చేంజ్ అయ్యి జ్యోతి కృష్ణ గారి దగ్గర ఎందుకు ఆ చేంజ్ వచ్చింది మేడం? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే కోవిడ్ బ్రేక్స్ కూడా ఒకటి వచ్చింది అండ్ లాట్ ఆఫ్ టైమ్. సో ప్లస్ ఇదేంటంటే ఇంకా అది అంటే ఎప్పుడు అవుతుంది తెలియట్లేదు. సార్ కూడా బిజీగా ఉన్నారు పొలిటికల్లీ. సో అదొక ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది కమ్యూనికేటెడ్. సో ఇది ఇలా అవుతుంది కదా, స్టోరీ అంతా ఉంది, జస్ట్ జ్యోతి ఈజ్ రెడీ టు టేక్ అప్ ఇలా అనుకొని దే ఆల్ కమ్యూనికేట్ చేసుకొని జ్యోతి గారు ఫస్ట్ నుంచి వచ్చేవాళ్ళు షూట్కి. ఓకే, వాళ్ళ ఫిల్మే కదా, సో యూస్ టు బి దేర్ ఫ్రమ్ డే వన్. సో ఉండేవాళ్ళు అనమాట. సో హీ నోస్ ఇట్ బెటర్, ఆల్రెడీ ఫాలో అవుతున్నారు అండ్ ఆల్రెడీ హెస్ డైరెక్టెడ్ సమ్ ఫిల్మ్స్. అట్లా ఇంకా రత్నం గారు అబ్బాయి లైక్ అట్లా హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆయనకి ఇది ఫస్ట్ టైం పీరియాడిక్ ఫిల్మ్. కృషి గారు అంటే చాలా చేసున్నారు, పీరియాడిక్ ఫిల్మ్ చేసున్నారు, మణికర్ణిక చేశారు, సాతకర్ణి చేశారు. ఫస్ట్ అయినా కూడా పాపం లైక్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే లైక్ ఫస్ట్ ఎలా ఉన్నింది మాతో కూర్చునే వాళ్ళు అనమాట. కూర్చొని ఫస్ట్ ఇలా చేసాం కదా, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్ ఉంది. సో కళ్యాణ్ గారికి కూడా ఏంటంటే ప్రతిదీ ప్రీవియస్ చేసి చూపించేవాళ్ళు. అంటే ఇవి సీన్స్ పెండింగ్ ఉన్నాయి సార్, ఇవి మనం ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు దాకా ఇవి చేసాము, ఈ సీన్స్ మనం చేయబోతున్నాం, సో కాంబినేషన్ ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పేసి మొత్తం ఒక ప్రీవియస్ చేసేవాళ్ళు. సో ప్రీవియస్ ఏంటంటే మనకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఏమేమి షార్ట్స్ ఉన్నాయి అండి. సార్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు, ఓకే ఈరోజు ఈ సీక్వెన్స్ మనం చేయబోతున్నాం అనేది. అట్లా ప్రతి సీన్కి ప్రీవియస్ చేసేసి చేసాం అనమాట. ఈ షార్ట్ ఇన్ విజయవాడ. సూపర్. విజయవాడ సార్ మళ్ళీ పొలిటికల్గా ఐ వాజ్ వెరీ వెరీ బిజీగా, సో స్టిల్ వెరీ బిజీ. అప్పుడు ఏంటంటే దగ్గరలోనే ఒక దగ్గర సెట్స్ వేసుకొని అండ్ అక్కడ చేయడం జరిగింది మ్యాక్సిమం పార్ట్. మ్యాక్సిమం అంటే నాట్ లైక్ ఆఫ్టర్ జ్యోతి గారు హెస్ టేకెన్ దిస్ పార్ట్, మ్యాక్సిమం సార్ పార్ట్ వి షార్ట్ ఇన్ విజయవాడ. సూపర్. కొన్ని రోజులు మాత్రం హైదరాబాద్లో చేసాం, ఒక 4-5 days అలా చేస్తుంటాం. అండ్ జనరల్గా మీరు అంటే సెట్స్లో ఉండి చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆల్రెడీ ఎట్లా ఉండబోతుంది ఏంటి ఫిలిం అనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సెట్లో ఉంటాం కానీ బట్ ఆల్ టుగెదర్ పుట్టప్ అనేది నేను చూడలా. ఓకే, బట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ వెల్ డెఫినెట్గా. ఎడిట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎడిట్ మాకు ఆఫీస్లోనే ఉండేది కాబట్టి పోయి కూర్చోవచ్చు. బట్ యూజువలీ నాకు మా ఓన్ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ నా ఓన్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఘాటి వస్తుంది కాబట్టి నేను మొత్తం పోయి చూడొచ్చు. కానీ ఎందుకో నాకు ఆ సస్పెన్స్ బ్రేక్ చేసుకోవడం నచ్చదు. సో మీ నమ్మరు ట్రైలర్ కూడా నేను ఒకేసారి వచ్చాకే చూస్తాను, ఇట్స్ రెడీ, బట్ ఒకేసారి వచ్చాక చూద్దాం అంటే ఎందుకో అది బ్రేక్ చేయడం ఏం నచ్చదు అనమాట. ఇక్కడ కూడా హరిహర్లో కూడా పాపం డైరెక్టర్ లైక్ ఓకే మ్యామ్ ఈ సీక్వెన్స్ మనం ఇప్పుడు ఆల్రెడీ చేసాం, దీనికి ఈ నెక్స్ట్ బంచ్ ఇది ఉంది, దీని కాంబినేషన్ ఇలా వస్తుంది కొంచెం సీక్వెన్స్ చూపించడం జరిగింది. బట్ అట్ ద టైమ్ ఫుల్ స్ట్రెచ్ అయితే నేను చూడలేదు అనమాట. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ వెల్.